Hello guys, welcome back to our channel. Today, day 5 of beginner to pro fitness training program. And last 4 days వీడియోస్ చూడకపోతే వీడియో లాస్ట్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఆ వీడియోస్లో వచ్చేసి బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ చెస్ట్ గురించి మాట్లాడేసుకున్నాం అన్నమాట. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి షోల్డర్స్ అనమాట. షోల్డర్స్లో 6 వేరియేషన్స్ తీసుకొచ్చాను. ఆ 6 వేరియేషన్స్ వచ్చేసి మిలిటరీ ప్రెస్, ఫ్రంట్ రైజెస్, స్టాండింగ్ డంబుల్ ప్రెస్, లాటరల్ రైజెస్, రేర్ డెల్ ఫ్లైస్ అండ్ స్ట్రక్స్ విత్ బార్బెల్ అనమాట. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మన ఫస్ట్ వచ్చేసి మిలిటరీ ప్రెస్ అనమాట. మిలిటరీ ప్రెస్ వచ్చేసి ఒక బార్బెల్ తీసుకోండి, బార్బెల్ షోల్డర్ దగ్గర పెట్టుకోండి, ఇలా పెట్టుకొని పైకి లేపండి, పుష్ చేయండి. ఇక్కడ పిక్చర్ పెడతాను అనమాట, పిక్చర్లో చూసి ఒకసారి పిక్చర్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో అది మిలిటరీ ప్రెస్ అనమాట. ఈ 3 to 4 సెట్స్ కొట్టండి. ఫస్ట్ వచ్చేసి ఎంటీ బార్బెల్తో కొట్టండి, తర్వాత మీడియం వెయిట్, తర్వాత కొద్దిగా వెయిట్ ఎక్కువ వేసుకోండి. వెయిట్ ఎక్కువ వేసుకొని కొట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడైనా హెవీ వెయిట్స్, పిఆర్స్ ది బెస్ట్ ఫర్ మంచి ప్రోగ్రెస్ కూడా చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రైజెస్ అనమాట. ఫ్రంట్ రైజెస్ని డంబుల్స్ తీసుకొని ఫ్రంట్కి లేపండి. అన్ని పిక్చర్లో చూపిస్తాను, పిక్చర్లో చూపించండి. నేనంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. సో పిక్చర్ చూపిస్తాను, పిక్చర్లో చూడండి. ఆ పిక్చర్లో బట్టి మీరు చూడండి. ఇది వచ్చేసి 3 to 4 సెట్స్. సెట్కి వచ్చేసి 10 to 12 రెపిటేషన్స్ కొట్టండి. అండ్ ఇది కూడా సేమ్, ఫస్ట్ లో వెయిట్ టు హెవీ వెయిట్స్కి మారుతూ ఉండండి, బెస్ట్ ప్రోగ్రెస్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ డంబుల్ ప్రెస్. స్టాండింగ్ డంబుల్ ప్రెస్ కూడా సేమ్ అనమాట, సేమ్ లైక్ మిలిటరీ ప్రెస్ లానే, కాకపోతే ఇది డంబుల్స్తో కొడుతున్నాం. సో ఈ స్టాండింగ్ డంబుల్ ప్రెస్ వచ్చేసి 3 to 4 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి 10 to 12 రెపిటేషన్స్ కొట్టేయండి. ఇది కూడా అంతే, లో టు హెవీ వెయిట్స్, షోల్డర్కి మంచి వర్కౌట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి లేటరల్ రైజెస్. లేటరల్ రైజెస్ లో వెయిట్స్లోనే కొట్టండి, ఇది చాలా మంచి ప్రోగ్రెస్ చూపిస్తుంది అండ్ మంచి పంప్ కూడా వస్తుంది అనమాట వర్కౌట్ కంప్లీట్ అయ్యేసరికి. సో షోల్డర్స్ వచ్చేసి లాటరల్ రైజెస్ వచ్చేసి 3 to 4 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి 10 to 12 రెపిటేషన్స్ కొట్టేయండి, మంచి ప్రోగ్రెస్ వస్తుంది. నెక్స్ట్ రేర్ డెల్ ఫ్లైస్ అనమాట. రేర్ డెల్ ఫ్లైస్ కూడా సేమ్, పిక్చర్లో చూడండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ ఇది కూడా 3 to 4 సెట్స్, 10 to 12 రెపిటేషన్స్. ఈచ్ సెట్కి వచ్చేసి అండ్ సెట్కి మధ్యలో వెయిట్లు పెంచుకోండి, అంతే. సెట్కి మధ్యలో 1 to 2 minutes గ్యాప్ ఇవ్వండి. మంచి అంటే ఎనర్జీ రికవర్ అవుతుంది అండ్ మీరు మళ్ళీ సేమ్ రెపిటేషన్స్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కొద్దిగా ఎక్కువ రెస్ట్ ఇస్తే. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్స్ విత్ బార్బెల్ అనమాట. ఇది 3 to 4 సెట్స్ కొట్టేయండి. సెట్కి వచ్చేసి 15 to 20 రెపిటేషన్స్ కొట్టండి, మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ షోల్డర్స్లో ఈ 6 ఎక్సర్సైజెస్ బిగినర్స్కి చాలా బెటర్ అనమాట. అంటే ఇవి బాగా వార్మప్కి అండ్ బిగినర్కి ప్రో అవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ 6 ఎక్సర్సైజెస్ కరెక్ట్గా కొట్టండి, ఫామ్లో కొట్టండి. ఫస్ట్ లో వెయిట్స్తో కొట్టండి, తర్వాత మెల్లగా హెవీ వెయిట్స్ పెంచుకోండి, అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవాళకి షోల్డర్స్ అయితే ఇంతే గాయస్ బిగినర్స్కి. సో రేపు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం, హౌ టు ట్రైన్ బ్యాక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ 4 వీడియోస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి.